12వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఉన్న వారు చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. Many shouted చాలా మంది with great shouts. బహుగా అరిచి ఉన్నారు. 12th verse. 12వ వచనం. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరిచిరి. There are two types of people here. ఇక్కడ రెండు రకాలైనటువంటి జనులు మనకు కనబడుతున్నారు. Young people who are born in Babylon. బబులోనులో జన్మించినటువంటి వారిగా ఉన్న యవనస్తులు. For them this is a new temple. మరి ఆ యవనస్తులకు ఈ మందిర నిర్మాణం క్రొత్తదిగా ఉంది. This is a new atmosphere. ఇదంతా క్రొత్త వాతావరణంగానే ఉంది. But for old people, కానీ ఆ గతకాలంలో ఉన్నటువంటి వృద్ధులకు they were remembering the old temple. వారు ఆ పాత మందిరంను జ్ఞాపకం చేసుకుంటున్నారు. And they were weeping. దాన్ని బట్టి వారు ఏడుస్తున్నారు. These people were shouting and cheering. ఈ యవనస్తులైన వారు చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. It's a mixed sound. మరి ఇది అది చూస్తే అది రెండు కలగలిపినటువంటి శబ్దంగా ఉంది. The shouting went too far away. ఆ కేక అనేది ఎంతో దూరంగా వెళ్ళింది. Nobody knew what kind of shout it is. మరి ఆ శబ్దం విన్న వారికి అసలు అది ఏ కేకనో తెలియట్లేదు. Mixed shouting. అది రెండు రకాలు కలిపినటువంటి శబ్దము. Weeping and laughing, weeping and cheering. ఆ దుఃఖము సంతోషము, దుఃఖము ఉత్సాహంతో కలిపినటువంటి కేకలు. And these people were shouting. మరి వీరు అరుస్తున్నారు. And those people were also shouting. మరి వీరు అరుస్తున్నారు. And the young people were dancing. ఆ యొక్క యవనస్తులేమో నృత్యం చేస్తా ఉన్నారు. And with great joy they were shouting. ఎంతో ఉత్సాహంతో వారు. That was a great shout. అది ఎంతో గొప్ప శబ్దము. And these people were shouting. మరి వీరు అరుస్తున్నారు. These were people who were weeping. ఈ వృద్ధులైన వారు ఏడుస్తూ ఉన్నారు. What is the use of weeping? మరి ఏడ్చి ప్రయోజనం ఏంటి? At that time, ఆ సమయంలో when God met them, and they must be so happy. ఈ సమయంలో వారు ఎంతో సంతోషించాలి. నిజానికి instead of being happy, సంతోషంగా ఉండడానికి బదులుగా, and they were weeping and tears were coming out, వారు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. and there was so great sadness in these old people. ఈ వృద్ధులలో ఎంతో గొప్ప దుఃఖం అనేది ఆవరించింది. Sometimes we must be alert with these old people. కొన్ని మార్లు ఇలాంటి వృద్ధులతో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Old people, వృద్ధులతో they weep and weep and weep and make us weep. ఆ వృద్ధులు ఏడ్చి ఏడ్చి మనల్ని ఏడ్చేలాగా చేస్తారు. The old people in your house, మీ ఇళ్లలో ఉండే వృద్ధుల విషయమై కూడా they will weep and weep and weep and cry, వారు ఎంతగానో ఏడ్చి 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 దుఃఖపడుతూ ఉంటారు. and finally they will make you to weep. చివరికి వారు మీరు కూడా ఏడ్చేలాగా చేస్తారు. When you look at them, మీరు వారి వైపు చూస్తే always weeping, always weeping, always weeping. అన్ని వేళలా ఏడుపు ఏడ్పే. Yeah, they must shout for joy. నిజానికి ఉత్సాహగానం ఉండాలి, ఉత్సాహ సంతోషాలు ఉండాలి. Because of your conversion, నీ మారు మనసు కారణంగా they must shout for joy. మరి వారు సంతోషంతో కేకలు వేయాలి. Instead, your old people always will be weeping, always will be weeping, always will be weeping. దానికి బదులుగా వృద్ధులైన మీ వారి అన్ని వేళలా ఏడుస్తూ ఏడుస్తూనే ఉంటారు. That old devil will make you to weep unnecessarily. ఆ పాత దురాత్మ అనవసరంగా నిన్ను ఏడ్చేలాగా చేస్తాడు. You must be very careful about your relatives. నీవు నీ బంధువుల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. You must be very careful about the older people amongst you. మీలో ఉన్నటువంటి వృద్ధుల విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. They have many sorrows. వారికి ఎన్నో రకాలైన బాధలు ఉంటాయి. But they do not think of what God is doing amongst them. అయినప్పటికీ దేవుడు వారి మధ్య చేస్తున్నది ఏంటి అనేది వారు ఎంత మాత్రం గ్రహించారు. If you are a bad person, ఒకవేళ మీరు చెడ్డ వ్యక్తిగా ఉంటే you would have gone away somewhere. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. That would be a great sorrow for the family. అలా జరిగి ఉంటే కనుక అది కుటుంబానికి ఎంతో దుఃఖకరమైన విషయము. Shameful thing for the house, for the family. ఆ కుటుంబానికి ఎంతో సిగ్గు కలిగించే విషయం. But you have changed your life and turned to Jesus. కానీ అలా కాకుండా మీరు మీ జీవితాలు మార్చుకున్నారు, యేసు వైపునకు తిరిగారు. You are obeying Jesus. మీరు దేవునికి విధేయత చూపిస్తూ Because of that, much loss is avoided. అందును బట్టి ఎంతో నష్టం అనేది అది లేకుండా పోయింది. Instead of sorrow, దుఃఖానికి బదులుగా God gave joy in your house. దేవుడు నీ కుటుంబంలో సంతోషం ఇచ్చాడు. But they don't realize that. అయినప్పటికీ ఆ విషయాలు ఏవి వారికి గ్రహింపు కావు. And be careful about the world people. Though they appear to be a spiritual persons, they still weeping, always weeping. కాబట్టి ఈ వృద్ధులైనటువంటి వారి విషయమై చాలా జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు అన్ని వేళలా ఏడుస్తూనే ఉంటారు. Instead of thinking about what God did great things for them, దేవుడు ఏ గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించారో దాన్ని తలంచుకోవడానికి బదులుగా they were singing song, it's all right. ఇక్కడ వారు స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, అది పర్వాలేదు. They are doing all these rituals, ఈ ఆచారాలు అన్ని కూడా వారు పాటిస్తున్నారు. but they are now weeping. అయినప్పటికీ వారు ఏడుస్తూ ఉన్నారు. That's why in your spiritual life, అందు నిమిత్తమే నీ ఆత్మీయ జీవితంలో you కూడా must be careful about the older people. నీవు వృద్ధుల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. They appear to be so spiritual, వారు ఎంతో ఆత్మీయులుగానే కనబడతారు, but still weeping, అయినప్పటికీ still weeping, దుఃఖపడుతూనే ఉంటారు, always weeping. అన్ని వేళలా ఏడుస్తూనే ఉంటారు. They will speak out some old devil's songs. వారు కేవలము ఆ పాత శత్రువైన అపవాది గీతాలు పాడుతూ ఉన్నారు. అలాగే About caste, they will weep. వారు కులం విషయమై ఏడుస్తూ ఉంటారు. They will weep for money. వారు ధనం విషయం కొరకు They ఏడుస్తారు. will weep for something. మరి దేని కొరకు ఏడుస్తారు? If nothing is there, మరి ఏది లేదనుకోండి they కారణం, will catch hold of something. మరి దేన్నో పట్టుకుంటారు, They will be crying. దాన్ని పట్టుకొని ఏడుస్తూ And ఉంటారు. make you to cry unnecessarily. అదే రీతిగా నిన్ను కూడా ఏడిపింపజేస్తూ ఉంటారు. At this time of rejoicing, మరి ఇది ఉత్సాహించవలసినటువంటి సమయము. the new people were rejoicing and dancing and cheering. ఈ క్రొత్త వారైన యవనస్తులు సంతోషిస్తూ ఉత్సాహగానం చేస్తూ నాట్యం చేస్తూ These, ఉన్నారు. these old people always will be a stumbling block for the youngsters. అయినప్పటికీ ఈ వృద్ధులైన వారు అన్ని వేళలా ఏడుస్తూ వీరికి ఆటంకంగా అడ్డుబండలుగా ఉన్నారు. Your mother may be a stumbling block. నీ తల్లి నీకు ఒక అడ్డుబండగా Your ఉండవచ్చు. father may be the stumbling block. నీ తండ్రియే నీకు ఒక అడ్డుబండగా ఉండవచ్చు. They know everything. వారికి సమస్తము తెలుసు. They know that you are not a bad girl. మీరు ఏమి చెడ్డవారు కాదన్న విషయం వారికి తెలుసు. Still they will make you to weep. అయినప్పటికీ మీరు ఏడ్చేలాగా వారు. You must be alert. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. When you come to the New Testament, St. Paul says, always rejoice. క్రొత్త నిబంధనలు చూసినట్లయితే పౌలు చెప్పిన రీతిగా అన్ని వేళలా ఎల్లప్పుడూ మీరు సంతోషించుడి అంటున్నాడు. Yeah, old people always remember the Solomon's temple. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు మరి వారు పాత మందిరం సొలొమోను కట్టించిన మందిరాన్ని జ్ఞాపకం They చేసుకుంటున్నారు. will bring that picture into their mind. ఆ యొక్క కట్టడాన్ని వారి మనసులోనికి తెచ్చుకుంటున్నారు. Oh, what a great temple that was. అయ్యో అప్పుడు ఉన్నటువంటి మందిరం ఎంత గొప్ప మందిరం What కదా. a glory was there in the temple. ఎంత గొప్ప మహిమ ఆ దేవాలయంలో ఉండి ఉండేది. Why should they remember that? ఎందుకు వారు దాన్ని జ్ఞాపకం Now చేసుకోవాలి? God has started a new temple. దేవుడు ఇప్పుడు మనకు నూతన మందిరాన్ని ఇస్తున్నప్పుడు Let us rejoice. దాని యందు సంతోషించాలి. Instead of rejoicing what God is doing now. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి సంతోషించాలి. Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. Many people were born in Babylon. Now they are young people. Now they came to Jerusalem. మరి ఆ బబులోనికి చెర కొనిపోబడిన తర్వాత ఎంతో మంది అక్కడ జన్మించిన వారు ఉన్నారు, వారు అక్కడే పెరిగారు, యవనస్తులుగా ఉన్నారు. What a good thing it is. Those new people came to Jerusalem and saw Jerusalem, the promised land. మరి ఆ యొక్క నూతనంగా అక్కడ జన్మించిన ఆ యవనస్తులు ఈ సమయంలో వచ్చి యెరూషలేమును చూడడము, అక్కడ దేవాలయమును నిర్మించడం ఎంత మంచి విషయం అది. How the old people must be happy about these new people. దాన్ని బట్టి యవనస్తులను బట్టి ఆ వృద్ధులు ఎంత సంతోషించాలి. We are all happy to see you. You are looking at the land of God. ఈ యవనస్తులారా మీ అందరినీ చూస్తున్నప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు దేవుని యొక్క మందిరాన్ని ఆ స్థలాన్ని చూస్తున్నారు కనుక మాకు సంతోషం అని చెప్పాలి. And really those people were shouting. నిజంగానే వారు ఉత్సాహంతో సంతోషంతో కేకలు వేస్తున్నారు. That's the Spirit of God making them to shout. దేవుని ఆత్మ వారిని అలాగా ఉత్సాహింపజేస్తుంది. When these people were looking at these people, కానీ మరి యవనస్తులు ఈ వృద్ధులను చూసినట్లయితే they are weeping. అరే ఏంటి వీరు ఏడుస్తున్నారు? Why these old people are weeping? ఎందుకు ఈ వృద్ధులు ఏడుస్తున్నారు? We are so cheerful. మేము ఎంతో సంతోషంతో ఉంటే We never saw this land. మేము ఎన్నడూ కూడా ఈ దేశాన్ని చూడలేదు. We did not know about this promised land. ఈ వాగ్దాన దేశంను గూర్చి మాకు తెలియనే తెలియదు. We are so privileged people. మరి ఎంతో ధన్యత కలిగిన వారం. God has given us this time to see the promised land. దేవుడు ఈ వాగ్దాన స్థలంను చూడడానికి ఈ సమయంలో మాకు అవకాశం ఇచ్చారు. Really they became mad after God. నిజంగానే వారు దేవుణ్ణి బట్టి ఎంతో సంతోషంతో ఉన్నారు. And they are mad about disappointment. మరి వారిని చూసినట్లయితే వారు కేవలం నిరుత్సాహంతో వెర్రివారుగా అయ్యారు. When they see the starting of the temple, వారు దేవాలయమును ఆరంభించినప్పుడు it's nothing before the older Solomon temple. అది సొలొమోను కట్టించిన మందిరం ముందు ఇది ఎంత మాత్రం
The devil of disappointment has taken hold of these old people. ఆ నిరుత్సాహం ఈ వృద్ధులను పట్టి పీడిస్తుంది. The many old people, they have become the victims of the old devil disappointment. చాలా మంది వృద్ధులు ఆ వృద్ధుడు అయినటువంటి అపవాది సంబంధికులుగా ఆ వాడి చేత పట్టబడతా ఉన్నారు. That is the work of the devil. అది కేవలం ఆ ఏడ్చుట అనేది సాతాను By పనినే. looking at their tears, you don't be disappointed. వారి దుఃఖంతో కూడిన మొహాల వైపు చూడడంతో మీరు కూడా ఏడవడం మాత్రం ఆరంభించొద్దు. That is the way the devil disappoints everybody finally, అతను ఆ రీతిగా ఎంతో మందిని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. making you weeping and discouraged, and finally that discouragement will throw you into despair. మిమ్మల్ని ఏడుపులోనికి లేదా దుఃఖంలోనికి ఆ రీతిగా నడిపిస్తూ చివరికి మిమ్మల్ని నిస్పృహలోనికి నెడతాడు. There are many times when we are discouraged and despaired. మనకు ఎన్నో సందర్భాల్లో మనం నిరుత్సాహపడిపోతాము. In your life, in your life, నీ జీవితంలో అలా జరుగుతూ ఉంటది. you love somebody. ఎవరినో నువ్వు ప్రేమిస్తావు. Yeah, that man will say, I will look after you. ఆ వ్యక్తి నీతో చెప్పొచ్చు, నేను నిన్ను చూసుకుంటాను. They will say, give me money. మొట్టమొదటిగా నీ ధనం ముందైతే నాకు ఇవ్వు. I want 2 lakhs of rupees. నాకు ఒక 2 లక్షల రూపాయలు కావాలి. You believe him and give him. మరి అలా చెప్పినప్పుడు నువ్వు అతన్ని నమ్ముతావు, ఇస్తావు. Finally, you say, I want that money. చివరికి మరి నీ అవసరతలను నాకు ఆ డబ్బు కావాలి అని He will అడిగి disappoint you. అతను నీకు నిరుత్సాహమే So చూపిస్తాడు. always disappointing in your life. అన్ని వేళలా నిరుత్సాహం నీ జీవితంలో. So friends will disappoint, ఆ రీతిగా స్నేహితులు నిరుత్సాహపరుస్తారు. and your friendship will break out. నీ యొక్క స్నేహం అనేది అది చెదిరిపోతుంది. Sometimes marriage will disappoint you. కొన్ని మార్లు వివాహాలు మిమ్మల్ని ఎంతో నిరుత్సాహంలోకి I నెట్టివేస్తాయి. did not think like that my husband would be like this. ఈనాడు కూడా నా భర్త ఈ రీతిగా ఉంటాడని మాత్రం అనుకోలేదు. That is another disappointment. అది మరొక నిరుత్సాహము. Always disappointment. అన్ని వేళలా నిరుత్సాహపడడం. And your children will make you disappoint. మరి కొన్ని మార్లు Disappointed. నీ కుమారులు లేదా కుమారులు నీ బిడ్డలు నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటారు. Beginning of your days, you will say, a beautiful son, beautiful daughter. నీ ఆరంభ దినాల్లో అబ్బా చక్కని కుమారుడు లేదా చక్కని కుమార్తె అని అనుకుంటావు. There is a golden bomma. అది బంగారు బొమ్మ అంటావు. After some years, కొన్ని సంవత్సరాలు గడిచితే this person is a locust. ఇతన్ని చూస్తే మిడతలాగా నాకు ఉన్నాడు He అంటావు. will not obey me. ఎంత మాత్రం నా మాట వినడు. That is another disappointment. అది మరొక నిరుత్సాహము. Your dreams are shattered. నీ కలలన్నీ కూడా చెదిరిపోతాయి. You will seek for a way, అప్పుడు మరి ఒక మార్గం కొరకు వెతుకుతావు. and you will go astray. అప్పుడు దారి తప్పిపోతావు. You need not be astrayed. నీవు ఆ రీతిగా దారి తొలగవలసిన అవసరత లేదు. God has placed an altar in your life, in your heart. నీ జీవితంలో నీ హృదయంలో దేవుడు ఒక బలిపీఠంను నిర్మించాడు. Drive away the devil of disappointment. కాబట్టి ఆ నిరుత్సాహాన్ని మొత్తం తొలగించుకో. Isaiah 43 యెషయా గ్రంథము 43వ అధ్యాయము and verse 18. 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలం సంగతులను తలంచుకొనకుడి. Remember not the old things. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. Now God has a new plan for you. ఈ సమయంలో